రైల్వేస్ మన దేశానికే ఒక బ్లడ్ లైన్. అదొక ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ వల్లనే మన దేశం నడుస్తుంది అన్నమాట ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇలాంటి రైల్వేస్లో ఎన్ని విధాలైన ఇంజనీరింగ్, ఎన్ని డిసిప్లిన్స్ ఇంజనీరింగ్ చేరి ఉన్నాయంటే, మెటలర్జికల్ ఇంజనీర్స్ ఎవరైతే దానికి కావాల్సిన ధాతువులు మెటల్స్ తయారు చేస్తారో, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ సిగ్నలింగ్కి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పవర్ ట్రాన్స్మిషన్కి, మెకానికల్ ఇంజనీర్స్, సిస్టమ్స్ ఇంజనీర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసేవారు, కంప్యూటర్ సైంటిస్ట్, ఇంతమంది కలిసి తయారు చేసిన ఈ రైల్వే నెట్వర్క్ ఒక ప్రణాళిక మనకందరికీ అందుబాటులో ఈరోజు మనకందరి కోసం పనిచేస్తుంది అంటే దాంట్లో ఉండే ఇంజనీరింగ్ మార్వెల్ ఒక విధమైన అతిశయోక్తనే చెప్పగలగాలి. దాని గురించి మనం అంతగా తెలుసుకోక మనం దాన్ని ఒక విధంగా వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇవాళ ప్రొఫెసర్ క్లైవ్ రాబర్ట్స్ వారితో కూర్చొని ఈ పాడ్కాస్ట్ సంభాషణ ద్వారా రైల్వేస్ అండర్ ద హుడ్, రైల్వేస్లో ఎలాంటి టెక్నాలజీ, ఏం ఇంజనీరింగ్ వల్ల మనకు ఇది నడుస్తోంది, ఇక రానున్న కాలంలో కొత్త కొత్త కెరియర్స్ ఏమి రాబోతున్నాయి, ఆటోనమస్, హై స్పీడ్, సేఫ్, ఆన్ టైం పర్ఫార్మెన్స్కి కావలసిన టెక్నాలజీస్ ఏమేమి రాబోతున్నాయి, వీటిలో కొత్త కెరియర్స్ ఎలాంటివి ఉండబోతున్నాయి, దీని గురించి తెలుసుకునే అవకాశం ఒకటి దొరికింది. వారు లాస్ట్గా చెప్పింది ఒక చాలా ముఖ్యమైన అంశం. రైల్వేస్ అన్నది ఒక గ్లోబల్ కెరియర్. యూ కెన్ బికమ్ అ గ్లోబల్ సిటిజన్. దీని గురించి పూర్తి పాడ్కాస్ట్ వినండి, తెలుసుకొని మీ జీవితాల్లో ఇన్ఫార్మ్డ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోండి. నమస్కారం.